భరత్, ఇప్పుడు 3 నెలల్లో ఏదైతే ఈ అనర్హత వేటుకు సంబంధించి తేల్చాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. సో ఏ రకంగా చూడొచ్చు ఈ పరిణామాన్ని? స్పీకర్ ఈ 3 నెలల్లో ఈ సంగతిని తేల్చే అవకాశం ఉందనుకోవచ్చా? సునీత, ఇది సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు ముందు ఆయన చీఫ్ జస్టిస్ కాదు ఈ ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు, బట్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు. సో ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ బెంచ్, హైకోర్టు సింగిల్ బెంచ్ మొదలేంటంటే స్పీకర్ ను సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని చెప్పింది. దాని మీద ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం హైకోర్టు డివిజన్ బెంచ్ మీదకి వెళ్తే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే స్పీకర్ ను ఆదేశించే అధికారం మాకు లేదు అని చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టుకు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఎందుకంటే ఆయన పార్టీ అసెంబ్లీలో విప్ వివేకానంద్, వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తూ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వెంటనే వేయండి, అనర్హత వేటు పిటిషన్ మీద స్పీకర్ ను నిర్ణయం తీసుకోమని ఆదేశించండి అంటూ చెప్పింది. 1 మంత్ లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేశారు. దీని మీద చాలా విస్తృత ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఎందుకంటే ఇది మామూలు కేసు కాదు. రాజ్యాంగ పరమైన అధికారాలు, స్పీకర్ కు ఉన్న అధికారాలు ఏంటి, సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు ఏంటి, హైకోర్టుకు ఉన్న అధికారాలు ఏంటి అన్నది తేల్చే కేసు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది మిగతా కేసులకు ఇట్లా చాలా జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు జంప్ చేయడం, ఆ విధంగా వాళ్ళ 5 సంవత్సరాల పాటు టైం పాస్ చేయడం స్పీకర్. ఇప్పుడున్న ప్రొవిజన్స్ మేరకు ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు. స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేశారనుకోండి, ఆ శాసనసభ్యులు హైకోర్టును ఆశ్రయించవచ్చు, మా మీద ఈ విధంగా స్పీకర్ అనర్హత వేటు వేశాడు. వేయకపోతే అవతలి పక్షం ఆ పార్టీ కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ రెండింటి మధ్యలో స్పీకర్ ఏం చేస్తున్నారప్పుడు అసలు ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోకుండా 4 సంవత్సరాలు టైం పాస్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి హయాంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన ఒక 2 సంవత్సరాలు టైం పాస్ చేసి కరెక్ట్ గా ఎన్నికలకు 2-3 నెలల ముందు నిర్ణయం వెలువరించారు. సో అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళు, నాదెండ్ల మనోహర్ కూడా రాజీనామా చేసినా సరే ఒక 1 ఇయర్ పక్కన పెట్టారు. ప్రతి టర్మ్ లో జరుగుతుంది. బీఆర్ఎస్ టర్మ్ లో జరగలేదా అంటే జరిగింది. టీడీపీ వాళ్ళు 10 మంది ఒకేసారి జాయిన్ కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డైరెక్ట్ గా గవర్నర్ మంత్రివర్గంలో తీసుకున్నారు, వేరే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని. సో ఇట్లా విలీనం తర్వాత 2019 లో వీళ్ళు విలీనం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ సమయంలో విలీనం అంటే అందరూ ఒకసారి జాయిన్ కాలేదు. అయినా సరే అప్పుడు కాంగ్రెస్ అంత యాక్టివ్ గా వ్యవహరించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని మొన్న మహారాష్ట్ర కేసులో జడ్జిమెంట్ తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని హైకోర్టులో పోరాడింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ అనుకూలంగా వచ్చింది, కానీ డివిజన్ బెంచ్ వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టు వచ్చింది. ఇంకా స్పీకర్ ఖచ్చితంగా ఈ నిర్ణయానికి లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు స్పీకర్కి ఏం చెప్పారంటే మీరు సాధ్యమైనంత త్వరగా తేల్చాలి. సాధ్యమైనంత త్వరగా అంటే స్పీకర్ దానికి మళ్ళీ టైం పెట్టకపోవచ్చని మళ్ళీ మెన్షన్ చేశారంటే క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేంటంటే సాధ్యమైనంత త్వరగా మీరు తేల్చాలి, దీన్ని విత్ ఇన్ 3 months అని కూడా చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లేకపోతే విత్ ఇన్ 3 అంటే 3 months లోపు. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఇవాళ డేట్ ఎంత, జూలై 31. సో ఆయన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31 లోపు స్పీకర్ వీళ్ళు మీద అనర్హత వేటు పడుతుందా పడదా చెప్పాల్సిందే. ఇంకా చెప్పకపోతే గనక ఆయన సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. సో అప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది, రాజ్యాంగ పరమైన సంక్షోభం ఏర్పడుతుంది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఫాలో కాకపోతే. అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఫాలో కాకపోతే మణిపూర్ స్పీకర్ ని సుప్రీంకోర్టుకు పిలిపించాల్సి కూడా వచ్చింది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ ముందు పెద్దగా ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా 3 నెలల లోపు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు తప్పులు చేశాయి. అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగింది, ఫిరాయి